20థ్ అంటే మన 3 AM క్లబ్ స్టార్ట్ చేసి సో 21 డేస్‌లో 100 డేస్ కంప్లీట్ అవుతుంది. సో, ఆ 100 డేస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి, ఈ 21 డేస్ ఏదైతే ఉందో మనము అకౌంటబుల్‌గా ఇప్పుడు ఎందుకంటే నాకేమనిపించిందంటే, కొంతమంది నిద్రపోవడానికి కొంతమంది నిద్రపోవడానికి టైం వచ్చేసి మార్నింగు నైట్ కొంతమంది 9కే పడుకోవడానికి అవకాశం ఉంది. కొంతమందికి 10 గంటలకి, కొంతమందికి 11కి. కిరణ్ సౌండ్ తగ్గించుకో. సో, ఇప్ ఇప్పుడు ఏదైతే 9కి నిద్రపోయే వాళ్ళు 6 అవర్స్ పనుకుంటే 3కి లేవగలుగుతున్నారు. 10కి పనుకున్న వాళ్ళు 4కి అవుతుంది. 11కి పనుకున్న వాళ్ళకి 5కి అవుతుంది. సో, ఈ 21 డేస్ మనం ఏదైతే ఉందో అంటే ఈ 21 డేసు 3 ఏఎంకి ఒకసారి, 4 ఏఎంకి ఒకసారి, 5 ఏఎంకి ఒకసారి 3 కాల్స్ ఉంటాయి. 3 కాల్స్ ఉంటాయి. సో, ఎందుకు ఇది పెట్టడం జరిగిందంటే ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి కాల్ చేయలేదు. ఎందుకు అంటే అకౌంటబుల్ అంటే ఇప్పుడు నేను ప్రతిసారి కాల్ చేసి లేపేదానికన్నా, మీ ఓన్‌గా మీకు మీరు అందరూ అలారం పెట్టుకున్నారు కదా! సో, అలారం పెట్టుకొని ఎంతమంది అకౌంటబుల్‌గా ఉన్నారు అనేసి చెక్ చేయడానికి ఈ 10 డేస్ నేను కాల్ చేయలేదు. మోస్ట్‌లీ 1 డే మిస్ అయినా, 2 డే మిస్ అయినా మోస్ట్‌లీ దాదాపు అందరూ అందరూ మెసేజ్ గ్రూప్‌లో ఐ యామ్ అవేక్ అని మెసేజ్ పెట్టారు. దానికైతే అందరికీ అది నాకు చాలా బాగా అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆహ్, ఇంకోటి అదే చెప్పాను గదా! ఈ 21 డేస్ 3కి, 3 ఏఎంకి, 4 ఏఎంకి, 5 ఏఎంకి 3 వేకప్ కాల్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఈ 21 డేస్ మీరు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. నైట్ ఏ టైంకి నిద్రపోవాలి? 9కా, 10కా, 11కా టైం ఫిక్స్ అంతే. 21 డేస్ సేమ్ టైము. 11కి పనుకుంటారా? 10కి పనుకుంటారా? 9కి పనుకుంటారా? టైం ఫిక్స్ అయిపోవాలి నిద్రపోయే టైం. ఎర్లీ మార్నింగ్ మీరు ఏదైతే టైం పనుకుంటారో 6 అవర్స్ టైం పెట్టుకొని నెక్స్ట్ 3 ఏఎమ్మా? 4 ఏఎమ్మా? 5 ఏఎమ్మా? 21 డేస్‌కి ఫిక్స్. నేను 4 ఏఎం లేవాలంటే 4 ఏఎంకే ఫిక్స్ చేసుకోండి. ఓకే. సో, దీనివల్ల ఏందంటే మనకు అకౌంటబిలిటీ ఉంటుంది. కొంతమంది నేను చెప్పాను నిన్న మెసేజ్‌లో చెప్పాను. మనకు 2026 రిజల్యూషన్స్ అందరూ 2026 జనవరి 1 పెట్టుకుంటారు. బట్ మనకు 2026 రిజల్యూషన్ అనేది ఈ 2025లోనే ఈ యొక్క అక్టోబర్ నెలలోనే మనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏందంటే ఏదైతే మనం జనవరిలో రిజల్యూషన్ తీసుకుంటామో అది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. బట్ మనం రిజల్యూషన్ తీసుకోవాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నామో అది ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. అప్పుడేంటి అది మనకు ఒక హాబిట్ మాత్రం అయిపోయి అది కంటిన్యూయస్ ప్రాసెస్ అవుతుంది. అది ఒక హ్యాబిచువల్‌గా మనకు అడాప్ట్ అయిపోతుందన్నమాట. సో, దానికోసమే ఈ 21 డేస్ అకౌంటబుల్ డే అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో, టార్గెట్ ఇస్తారు. వాళ్ళు కూడా టార్గెట్ ఏసుకొని ఒక వేలో ఎళ్ళండి. టార్గెట్ పెట్టుకుంటే పనైతుంది. సో, ఏదైనా టార్గెట్ పెట్టుకొనే యాక్చువల్‌గా 21 డేస్‌కి ఒక థియరీ ఉందన్నమాట. 21 డేస్, 21 డేస్, 21 డేస్. ఒక హాబిట్‌ని మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం అలవాటు అవ్వాలంటే 66 డేస్ టైం పడుతుంది. అంటే కంప్లీట్‌గా హాబిట్ అవ్వడానికి 66 డేస్. ఆ కంప్లీట్ హాబిట్ అవ్వాలి అంటే అంటే ఆహ్, కంటిన్యూయేషన్ ప్రాసెస్ అవ్వడానికి 21 డేస్. 21 డేస్ అంటే 3 వీక్స్. 7, 7, 7 అంటే మనకు ఒక హాబిట్‌ని బ్రేక్ వైస్‌గా అంటే 7 డేస్‌కో 7 డేస్, 7 డేస్ అలా బ్రేక్ చేసుకోవచ్చు. సో, అకౌంటబుల్‌గా ఉండడానికి ఇది మనకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక టైం ఫిక్స్ చేసుకోండి. నిద్రపోయే టైము, మార్నింగ్ లేసే టైము. ఈ 2 మీరు ఎప్పుడైతే ఫిక్స్ పెట్టుకుంటారో మీ డే మొత్తం ఐ మీన్ కాన్సంట్రేట్‌గా మీరు అనుకున్న వర్క్ టైమ్ టేబుల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇంకా ఏమన్నా సజెషన్స్ కానీ, ఇంకా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ చేయాలి అనుకుంటే రేపటి అదే 21 డేస్ ఛాలెంజ్‌లో సో, ఏదైనా మీరు చెప్పండి. ఓకే. ఎనీ సజెషన్స్? ఇంకా ఏమన్నా యాడ్ చేద్దామా? ఈ 21 డేస్‌కి? అది హయగ్రీవ మంత్రం చెప్తావు గదా! రేపటి నుంచి. అవునవును. చెప్తారా మీరు? రేపటి నుంచి 3కి ఒకసారి చెప్తాను, 4కి ఒకసారి చెప్తాను, 5కి ఒకసారి. ఓకే. హ్మ్. అది అది చెప్పడం వల్ల ఏంటంటే చేంజ్ వచ్చిందసలు యాక్చువల్లీ. ఓకే. థాంక్ యూ. ఓకే. గుడ్. బాగా అనిపిచ్చింది అందుకని. హ్మ్. ఈ హ్మ్. 10 డేస్ అదే నేను అందుకనే మెసేజ్ చేశా. హ్మ్. ఎందుకు లేపట్లేదు ఆ మంత్రం? అదే చెప్పాను గదా! ఎవరికి వాళ్ళుగా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ అన్నమాట. సరే. సరే. హ్మ్. ఓకే. సో, అయితే ఐయామ్ వెరీ హ్యాపీ. అంటే ఒకరోజు మిస్ అయినా గానీ, మరుసటి రోజు మెసేజ్ పెట్టడము అకౌంటబుల్‌గా అంటే వాళ్ళంతకు వాళ్ళే
కాల్ చేయకపోయినా గానీ అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, రేపటి నుంచి మళ్ళా వేకప్ కాల్ అనేది యాజ్ యూజువల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇంకా దీప్తి మేడం, ఇంకా లోకేష్, కిరణ్ సీసెట్‌కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా? దేనికి? సీసెట్. సీసాట్ నేను ప్రిపేర్ అవుతున్నాను మేడం. అంటే పొద్దున్న న్యూమరికల్స్ లాగా ఎవరైనా చేస్తునేలాగా ఉన్నారా? ఓకే. నేను ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ సీసాట్‌కే కేటాయించాను మేడం. హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ప్రెజెంట్ నేను స్క్వైర్స్ అండ్ క్యూబ్స్‌లలో ఉన్నాను. స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ నేర్చుకుంటున్నాను. ఓకే. అంటే మీకు తెలిసే ఉంటది కదా! అఖిల్ బుద్ధి సార్. అవునవును. రీసెంట్‌గా ఇది అంటే మీటింగ్ హల్చల్ ఆ! అయింది వీడియో. ఆ! హ్మ్. అది 111 డేస్ ఉన్నాయని చెప్పి అందులో ఆల్రెడీ 2 డేస్ అంటే ఈరోజు సెకండ్ డే అయిపోయినట్టే ఇంకా అతను చెప్పిన దీనికైతే. అంటే సారీ మిగిలినోళ్ళు ఎవరైనా చూసారా? అతని లైవ్ సెషన్? నేను లవ్ విషెస్ వినలేదు గానీ, విక్కీ, మా కిరణ్. ఫ్రెండ్స్ చెప్పింటే విన్నాను. బట్ నేను అది ముందుటి ఓకే. నుంచి చేస్తున్నానన్నమాట. అంటే నాలాంటిగా కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు. వాళ్ళకేం తెలీదు. ఓకే. అంటే ఏం చెప్పారు మీరు ఒక్కసారి చెప్తారా? అంటే మెయిన్స్ ప్రిపరేషన్‌కి ముందు రెడీ అవ్వండి. ఫిబ్రవరి వరకు ఇంకా మెయిన్స్ మీదనే ఉండండి. ఫిబ్రవరి నుంచి ప్రిలిమ్స్‌కి షిఫ్ట్ అవుదురు. ఓకే. ఇందులోపల మనకి 45 డేస్ 90 డేస్ షెడ్యూల్ ఒకటి పడుతుంది. హ్మ్. అందులోపల ఇప్పుడు ఫస్ట్ 45 డేస్ అయిన ఈ అక్టోబర్ 15థ్ నుంచి మేబీ జాన్యువరి 10థ్ లాగా వస్తదనుకుంటా. హ్మ్. అంటే మనకి కంప్లీట్‌గా 3 మంత్స్ దీనిలో పడతది. ఓకే. దీంట్లో ఏంటంటే పాలిటీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, హ్మ్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవి ఆ! కవర్ చేసుకునేలాగా చూసుకోండి. ఆ! మనకి తర్వాత పార్ట్ ఏదైతే ఉందో ఆ 45 డేస్ అయిపోయిన తర్వాత ఇంకో 45 డేస్ ఉంటది కదా! హ్మ్. హ్మ్. ఆ 45 డేస్‌లోని ఇంకా ఈ పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! హ్మ్. అంటే మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని ఎస్సే గాని, ఎథిక్స్ గాని లేకపోతే ఈ ఎకానమీ ఇవన్నీ ఉంటాయి గదా! అయన్నీ కూడాను అప్పుడు కవర్ చేసుకునేలాగా ఉండేలాగా చూసుకోండి. ఓకే. దీని లోపల కవర్ చేసుకోవడం అంటే ఆ ఉన్న షార్ట్ టైమ్‌కి మనం కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా కవర్ చేసుకోవడం అవ్వదు. హ్మ్. సో, ఏవైతే కొంచెం ఇంపార్టెంట్ అనేలాగా మనకు అర్థమైపోతది కదా! పీవైక్యూస్ చూస్తే రిపీటెడ్‌గా కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ హ్మ్. టాపిక్స్ ఏమి మిస్ అవ్వకుండా హ్మ్. మిగిలినన్నిట్లి మీద మనం చిన్నపాటి అవగాహన పెట్టుకుంటే సరిపోతుంది. సిలబస్ పేపర్ త్రూ వెళ్ళండి. సిలబస్ పేపర్‌లో ఏవేవైతే మెన్షన్ చేసున్నారో ఆ టాపిక్ కోసం నార్మల్‌గా చూడండి. మీరు దాన్ని మీ నోట్స్ ఏమైనా ఫాలో అవుతారా? క్లాస్ నోట్స్ గాని, లేకపోతే ఏదైనా రిఫరెన్స్ మెటీరియల్ ఫాలో అవుతానన్నా మీ ఇష్టమే. లేదు మీరు ఏఐ వాడుకుంటానన్నా మీ ఇష్టమే. అక్కడున్న ప్రతి టర్మ్‌కి రిలేటెడ్‌గా మీకు తెలిసుండాలి ఏదో ఒకటి. హ్మ్. హ్మ్. అవన్నీ మీరెక్కడ రాసేసుకోవాల్సిన పని లేదు. ఏదో చేసేయాల్సిన పని లేదు. జస్ట్ మీకు తెలియకుండా అయితే ఒక్క వర్డ్ కూడా అక్కడ ఉండొద్దు. మీరు ప్రతి దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే మీ బ్రెయిన్‌లో పెట్టుకోవాలి దాన్ని. ఓకే. మేడం ఇఫ్ పాసిబుల్ మీకు ఆ వీడియో లింక్ ఉంటే గనక మన గ్రూప్‌లో షేర్ చేస్తారా? ఓకే. ఓకే. హుహు. దీప్తి అమ్మా! అది మనది బ్యాచ్ మీ బ్యాచ్ అయితే జూలైలో కదా స్టార్ట్ అయింది. ఆగస్ట్. ఆగస్ట్ కదా! ఆ! ఎప్పుడయింది రివిజన్ నీకు? ప్రతి సబ్జెక్ట్ ఫస్ట్ టైమ్? అలా ఏం జరగలేదు ఇప్పటి వరకు. ఏంటి? అంటే నేనెళ్ళలేదేమో మరి నాకు తెలీదు. కానీ నాకు తెలిసినంత వరకైతే ఇంకా అలాంటివేం జరగలేదు. రివిజన్ అంటున్నాను అంటే నేను. మీరు పర్సనల్‌గా అంటున్నారా? అంటే నాదా? లిఖిత? ఆ! ఓకే. నాదైతే ఇంకా ఒక్కసారి గూడా అవ్వలేదు. నేను లాస్ట్ టైమ్ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చినప్పుడే మొత్తం పీవైక్యూస్ అవన్నీ చూడడం లాగా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి తీసుకోవడం లాగా జరిగింది. ఇంక అంత తర్వాత మన రెగ్యులర్ క్లాసెస్‌తో పాటు నేను నడవడమే అవుతుంది కానీ ఎక్స్‌ట్రా నేనేం చేయట్లేదు. ఓకే. మరి 26లో ప్రిలిమ్స్ ఒకవేళ క్వాలిఫై అయితే మెయిన్స్‌కి మరి సరిపోద్దా టైము సరిపోదు. చదవడానికి? అందుకనే మరెందుకు? ఫస్ట్ ఇప్పుడు మెయిన్స్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్తున్నది. యెస్. యెస్. అదే ఇప్పుడు ఇందాక 3 చెప్పారు. మంత్స్‌లో మెయిన్స్ మొత్తం అయిపోద్దా? వి విల్ ట్రై ఏయ్! అవర్ నాకు బెస్ట్. అర్థం వి విల్ కాదు. ట్రై అవర్ బెస్ట్. అనుకుంటే అయిపోయిద్ది లిక్కి. యెస్. నువ్వు లిక్కి అనకు. నాకు ఆన్సర్ చెప్పు. అనుకుంటే అయిపోద్ది. ఇది అంతే రికార్డ్ ఇంకా. అవుతోంది. రికార్డ్ అవుతోంది. ప్రాక్టికల్‌గా మాట్లాడదామా మనం? ప్రాక్టికల్‌గా ఓకే. మాట్లాడు. అది 3 ఈ మంత్స్ డిస్కషన్ మన క్లాస్‌లో పెట్టుకుందాం. ఈ డిస్కషన్ మన క్లాస్‌లో పెట్టుకుందాం. సో, అది కొంచెం హోల్డ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఇంకేం ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. ఇట్లాంటి డిస్కషన్స్ ఏవి. ఎందుకంటే టైం నువ్వైతే నైట్ తక్కువే ఏమో ఉంది.
నైట్ టైమ్ తెలుగే చదువుకుంటాం. మేము అలా కాదు నిద్రపోతున్నాం మేము. మాకేం చదవట్లేదు. మీరు ఖచ్చితంగా అది చేసేయండి అనట్లేదు లిక్కి. జస్ట్ అతను లిక్కి. అలా చెప్పారు. అలా అలాగే చేసుకుంటే మన దగ్గర స్టఫ్ రెడీగా ఉంటది. సో ఫిబ్రవరి నుంచి నువ్వు ప్రిలిమ్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా అది అక్కడ కంప్లీట్ అవుతది. నువ్వు ప్రతి సబ్జెక్ట్ ని అక్కడ టచ్ చేస్తావు ఈ 4 లో. ఈ 3 months ఆర్ 4 months గ్యాప్ లో. ఇంకా అక్కడ మనం ప్రిలిమ్స్ రాసిన తర్వాత మనకి ఇంకో 3 months దొరికిద్ది. ఇక్కడ ఒకవేళ మనం కన్సిస్టెంట్ గా ప్రాపర్ గా గానీ ఏదైనా మనం ఆ క్రిస్ప్ మెటీరియల్ ఏదైతే మనం బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్నామో, బుక్స్ లో స్టోర్ చేసుకున్నామో అది జస్ట్ రివైజ్ చేసుకోవడానికి ఉంటే సరిపోయిద్ది. ఏవి పెద్దగా మనకి హిస్టరీ రాసేసినట్టు రాసేయాల్సిన పని లేదు. కంటెంట్ అంతా మనకి జస్ట్ ఆ 10 marks క్వశ్చన్ లేకపోతే 25 marks క్వశ్చన్ లాగా ఆ 2 papers 1 paper లో ఫిట్ అయిపోవాలి. అంతకన్నా ఎక్కువ రాసుకోవద్దు. నువ్వు ఇప్పుడు ఎంత ఎక్కువ రాసుకుంటే నువ్వు ఎగ్జామ్ ముందు చదవడానికి అంత ఎక్కువ బల్క్ ఉంటది. బల్క్ తగ్గించుకో, స్ట్రెయిన్ తగ్గించుకో, కవర్ చేసుకో. మనం ఎంత గొప్పగా ప్రిపేర్ అయినా సరే ఎగ్జామ్ రాసే ఆ 8 నిమిషాల్లో మన బ్రెయిన్ కి ఏం గుర్తొస్తే అది మాత్రమే రాయగలుగుతాం. అప్పటికి మన చెయ్యి పని చేయాలి సరిగ్గా. అదిదా ఇదొకటి టాపిక్. బ్రెయిన్ లో పెట్టుకోవాలి. అదిదా నేను చెయ్యి పని ఓకే చేయట్లేదు ఓకే ఓకే ఈ ఈరోజు. టాపిక్ ప్లీజ్ వదిలేద్దామా? అంతకు మించి ఇంకేం లేదు. మనం ట్రై చేస్తాము. మన 100% ఇచ్చినప్పుడు అయితే మనకి ఏదైనా పాజిటివ్ గానే అవుతది కదమ్మా. సరేనా? ఓకే. ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఓకే థ్యాంక్ యూ బై ద వే ఓకే అది ఓకే నా సజెషన్ కాదు, అఖిల్ బుద్ధి సార్ సజెషన్. ఓకే ఓకే మీరు ఒకసారి వీడియో పెట్టండి, మా అందరం క్లారిటీ వచ్చేస్తుంది మేడం. ఓకే సార్. సో రేపటి 21 days కి ఇంకా ఏమైనా యాడ్ చేద్దామా? అంటే నేనైతే సీసెట్ లాగ్ లో ఉన్నాను. ఒకవేళ పొద్దున్న లేస్తే గనుక ఓకే మేడం, మరి కలిసి ఒక గంటన్నర చేద్దాం అన్నట్టు ఎలాగో చూస్తాను. ప్రిపేర్ అవుతున్నా కాబట్టి సీసాట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమన్నా లిఖిత గారు, లోకేష్ గారు, కిరణ్ గారు? ఇప్పుడు ఈ ఐ అంటే లొకేషన్ ఏంటి ఆ కొత్త మనిషి నాకు తెలియదు. ఒకసారి మొహం చూపించరా? లోకేష్ మా ఎంబీఏ అంటే మా యూనివర్సిటీ బ్యాచ్మేట్ అన్నమాట. ఓకే. ఇక్కడ నాకు తెలియదు కదా. ఐ మీన్ ఓకే ఓకే నేను మన ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నాను. అందుకని ఒకసారి అడిగాను. ఓకే ఓకే మనము ఇక్కడ ర్యాంక్స్ అందరూ కొట్టిన తర్వాత అందరు లబాస్లో మీట్ అవుతాం ఒకేసారి పర్సనల్ గా. సంతోషంగా. హలో ఎవ్రీవన్, నా పేరు లోకేష్. నేను గణేష్ మాస్టర్స్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ దీప్తి. ఓకే హాయ్. కిరణ్ గౌడ్. నైస్ టు సీ యు ఆల్. లిఖిత పోయిందా? పోయింది. బాగా పరిచయం గణేష్. డైనమిక్ పర్సన్, మంచి డిటర్మినేషన్ గా ఉంటాడు. డెడికేషన్. మాస్టర్స్ లో నేను తిను వచ్చి ఒకే యూనివర్సిటీలో నుంచి పాస్ అవుట్ అయినాం, కానీ గ్రూప్ సరే హాస్టల్లో తెలిసి ఇలా పరిచయం అయినాడు. ఓకే ఓకే అయ్యో నిద్ర సేమ్ ప్లేస్ తిరుపతి. ఇద్దరు ఒకటేనా? ఓకే 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 అందరూ ఇయర్ ఫౌండేషన్ కోర్సా? ఏంటి లోకేష్? అర్థం కాలేదు. అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, అందరూ ప్రెసెంట్ ఫౌండేషన్ కోర్స్ అనుకుంటున్నా. అంటే ప్రెసెంట్ ఇయర్ ఫౌండేషన్. అవునవును అవునవునవును అవునవును నేను లాస్ట్ ఇయర్ చేసిన. ఓకే నాది ఇయర్ కంప్లీట్ అయింది ఫౌండేషన్ కోర్స్. ఆహా ఓకే ఓకే ఆప్షనల్ ఏంటి? నాది పిఎస్ అయ్యారు. సూపర్. నాది కూడా. ఆహా ఓకే నాకు ఎవరు దొరకలేదు. దొరికిండు. హైదరాబాద్ లో. ఓకే కానీ ప్రిపేర్ అయితే చెన్నై నుంచి ప్రిపేర్ అవుతారా? చెన్నై నుంచి. ఓకే ఓకే మీరు ఒక పార్ట్నర్ దొరికేసారుగా మీ ఆప్షనల్ కి. దొరికారు. కిరణ్ కాదు, మీరు చేసే డిస్కషన్ కి నేను మజ్జిగ తాగుతున్నా, మీరు చేసే డిస్కషన్ కి. నేనేం చెయ్యలేదు. నేను జస్ట్ అతను చెప్పింది ఇలా అని చెప్పాను. ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మనకి ఇది రికార్డ్ అది అవుతుంది. నో ప్రాబ్లం. ఓకే లేదు, అక్కడ ఏంటంటే తను ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే రీసెంట్ గా మెయిన్స్
ఇచ్చున్నారు అటెంప్ట్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పున్నారు. సో అవునవును వాళ్ళకి ఆల్రెడీ మెటీరియల్ రెడీగా ఉంది, అవైలబుల్ గా ఉంది. దాన్ని 3 months లో వాళ్ళు రివైజ్ చేసుకుంటారు. అంతే. మనం ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళ లాగా ఉంది, మనకి ప్రాపర్ నోట్స్ మనం ఇంకా చేసుకోలేదు కాబట్టి మనకి అది చాలా క్యూస్ థింగ్ లా అనిపిస్తది. కానీ మనిషి బ్రెయిన్ ఎప్పుడు కొంచెం హై ప్రెషర్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తది. 3 నెలలే టైం ఉందని చెప్పి నోట్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే మనం కంప్లీట్ గా చేయలేకపోవచ్చు. కానీ మెయిన్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం. ఇట్ విల్ వర్క్అవుట్ ఆన్ అవర్ ప్రిలిమ్స్. మనం ఒక మంచి అటెంప్ట్ ఇవ్వగలుగుతాం మెయిన్స్ కూడా. అవునవునవును అంతకు మించి ఇంకేం అంతా లేదు. స్ట్రాటజీ అండి. సివిల్స్ అంతా స్ట్రాటజీ మీద ఏం బేస్ కాదు, ఉంటది. ఇది పర్ఫెక్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంతా ఉంటే ఏ పర్ఫెక్ట్ రోజు రిజల్ట్స్ వస్తాయి. ఏ అంతే. రోజు ఆగినా ఎంత సబ్జెక్ట్ అయినా ముందర పోతూనే ఉంటాయి, కానీ ఏ రోజు ఆగనే ఆగదు ప్రిపరేషన్. ఫస్ట్ అక్కడ ఏం కాదు. మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం సిలబస్ అంతా కవర్ చేసేస్తాము అనే మిత్ నుంచి బయటపడ్డాం. అవునవును అది అంతే. ఎప్పటికీ జరగదు. ఉమ్. ఆ కొన్ని కానీ టాపిక్స్ newspaper ఏవైతే మాత్రం- ఉన్నాయో అది కొన్నిట్లో మాత్రం మనం మాస్టర్ చేయాలి. అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. నేను మనం డిగ్రీ టైంలో నేను ఎలాగైతే అంటే 1 డే బ్యాటింగ్ చేసి పాస్ అవ్వాలో అంతే ఇంటికి. నేను ప్రతి ఒక్క టాపర్ నుంచి కామన్ గా విన్న పాయింట్ ఏదైనా ఉందంటే ఇంటర్వ్యూలలో, అంటే నేను మొత్తం సిలబస్ కంప్లీట్ చేయలేదు, నేను చదివింది రిపీటెడ్ టైమ్స్ కొంత 50-60 ఆ. చాప్టర్స్ రిపీట్ చేశానని చెప్పారు. అంటే ఈ పాయింటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి విన్నాను నేను. అంటే బేసికలీ కాన్సెప్ట్ అదే. మనం హ్యూమన్ బీయింగ్స్, మనం అన్ని గుర్తు పెట్టుకోలేము, కొన్ని పెట్టుకోగలుగుతాం. అది మనం ఎన్నిసార్లు రిపీటెడ్ గా చూస్తామో అది మన బ్రెయిన్ లో అంత మంచిగా స్టోర్ అవుతుంది. అంతకు అవునవును మించి ఇంకా అక్కడ ఏం లేదు. అవునవునవును అండ్ అది ఇక్కడ యూజ్ అయితే ఇక్కడ యూజ్ అవుతుంది. లేదు మనం ఈ ఫీల్డ్ కి ఫిట్ కాదు అంటే మనం నెక్స్ట్ ఏ ఫీల్డ్ కి వెళ్ళినా సరే అది అక్కడ వర్కౌట్ అవుతుంది. అవునవును నేను ఇందులోనే పడి చచ్చిపోండి, దొరలేండి, మునిగిపోండి అని అనట్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అల్టిమేట్ గా ఇదంతా మనం నాలెడ్జ్ తీసుకోవడమే కదా అవుతుంది. అవునవునవును అంతే ఓకే ఇంకా. ఏం కాదు. ఓకే కానీ నెక్స్ట్ ప్రిలిమ్స్ ఇంకా అంత అయిపోయింది, నేను ఇంకేం మాట్లాడడానికి లేదు. ఏం కిరణ్ ఏంటి జనవరిలో స్టార్ట్ చేయండి. ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తే జనవరి నుంచే స్టార్ట్ చేసేది బెటర్. కొంచెం మనం ఫస్ట్ కాబట్టి లో కొంచెం వీక్ గా ఉన్నారు అంటే జనవరి నుంచి చేసుకోండి. అవునవును. లేదు ఓకే సీసాట్ అంటే మాత్రం ఫిబ్రవరి నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే మీరు సరిపోతుంది. క్వశ్చన్స్ గమనించలేదు. సీసాట్ లో ఎవ్రీ ఇయర్ టఫ్నెస్ పెరుగుతోంది సీసాట్ లో. అంటే టఫ్నెస్ మీకు లాస్ట్ ఇయర్ సీసాట్ పేపర్ ఎలా అనిపించింది? ఓకే నాకైతే కొంచెం ఈజీగానే ఉంది. అంటే చేయగలుగుతాను. అంటే కొంచెం ప్రాక్టీస్ చేసామంటే కానీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాము. నాకైతే చాలా ఈజీగా అనిపించింది. కానీ కాంప్రిహెన్షన్స్ మనకు అంత నేను టైం పెట్టలేదు. నాకేమో అంత డీటెయిల్ గా తెలియదు. ఎందుకంటే సో మనం అక్కడ నాకు దెబ్బ పడింది. ఎందుకంటే సీసాట్ మనము నెగ్లెక్ట్ చేసామంటే ఎంత CSAT లో GH 47 చదివినా, వచ్చినాయి. ఎంత GH చేసినా మన అవుట్ ఆఫ్ రేస్ ఉంటాం. And that too, మనం సీసాట్ ఏమి అవుట్ ఆఫ్ తెచ్చేసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్, ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి దానికోసం. సింపుల్ అది గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డైలీ అంతే. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే చాలా గుర్తుంటుంది. జస్ట్ పెన్ తిప్పేది కొంచెం స్పీడ్ గా ఉండాలి. అంతే. ఆ టైం కి మనకి క్యూబ్స్, స్క్వేర్స్ ఆ టైం సో దానికోసమే ఏంటంటే నేను టిక్స్ అని ఒకటి స్టార్ట్ చేశాను కదా. పిఎంసి ఒక టాపిక్ కవర్ అయింది. అలాంటిది మిగతావి ఒక్కొక్కటి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. వన్స్ కన్నీ ఒక 5-6 టాపిక్స్ క్లియర్ అయిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దామని ఉన్నాను. అవి కూడా నాది యూపీఎస్సీ వారియర్ గణేష్ ఆ యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది అవి కూడా. సో దానివల్ల ఏంటంటే నేను ఇవి మైండ్ ట్రైనర్స్ అంటే మైండ్ టెక్నిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. సో అవి మనకి యూజ్ఫుల్ అవుతాయి. అవి వితిన్ నేను 15 డేస్లలో అలా స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే. సో 9:37 అవుతుంది. 18 మినిట్స్ అయింది. ఈ వీడియోని ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసామో ఇదే వీడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎనీ అబ్జెక్షన్స్? కిరణ్ అక్కడే ఉన్నాడా? కిరణ్ ఇక్కడే ఉన్నాడు. అంటే నేను ఇక్కడే ఉన్నాను. పక్కన ఉన్నవాడికి 2 ఫోన్లు ఎందుకు సార్? రేడియేషన్ పెంచడానికి కాకపోతే ఎంత మీ దగ్గరే బయో చిప్స్ ఉంటే మాత్రం. ఆయన ఆలోచన ఆయనది, మన ఆలోచన మనది, అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు లోకేష్ ఎక్కడ ఉంటున్నావు? లోకేష్ చెన్నైలో ఉంటున్నావా? చెన్నైలో అన్నానగర్. అవునా? ఓకే ఓకే. నేను ఆడ పెట్టినా. ఓకే ఓకే లోకేష్, హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒకసారి కాల్ చేయి, ఒకసారి మీట్ అవుతాము. తప్పకుండా. ఓకే. ఇంకా ఎనీథింగ్ చెప్పాలా దీపి మేడం? వద్దులేండి. ఓకే ఓకే. ఐ విల్ క్లోజ్ ద కాల్. ఓకే, ఐ విల్ వైండ్ అప్.
ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్. రేపు ఎర్లీ మార్నింగ్ 3కి ఒకసారి, 4కి ఒకసారి, 5కి ఒకసారి కాల్ వస్తుంది. ఓకే, ఎర్లీగా నాది చేద్దాం. 4. ఓకే, అదే మీరు ఏ టైంకి చేస్తారనేది ఒక్కసారి గ్రూప్ లో మెన్షన్ చేయండి, సరిపోతుంది. అది ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకు ఎవరు ఏ టైంకి అనేది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్. రిజనబుల్ సైనింగ్ ఆఫ్, జై హింద్.